ఢిల్లీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రచారం జోరందుకున్నది. సరిగ్గా ఇంకొక 10 రోజుల్లో ప్రచార సమాప్తి కూడా జరుగుతుంది. 11వ రోజు, 12వ రోజు ఎన్నిక జరుగుతాయి. కనుక 5 ఫిబ్రవరి నాడు ఎన్నిక జరిగే క్రమంలో ప్రచారం బాగా రోజు రోజుకు రాజుకుంటుంది. ఇందులో అన్‌బ్రేకబుల్ అని చెప్పి అన్‌స్టాపబుల్ అని బాలకృష్ణ ఎట్లా చేస్తున్నారో వీళ్ళు అన్‌బ్రేకబుల్ అని చెప్పి అన్‌బ్రేకబుల్ అక్షరాలు అన్ని బ్రేక్స్ పెట్టేసేసి అన్ని పగులు పెట్టేసి ఒక వీడియో ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు. ఆ డాక్యుమెంటరీ ప్రదర్శనకు వాళ్ళు సిద్ధమయ్యే క్రమంలో ప్రెస్ మీట్లో మనీష్ సిసోడియా ప్రెస్ మీట్ పెడితే దానికి ఆటంకపరుస్తూ పోలీసు వచ్చి అక్కడ ఆ వీడియోను ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించకుండా ఆపింది. చిన్న డాక్యుమెంటరీ. అందులో ఏది మనీష్ సిసోడియా, అతిషి ముఖ్యమంత్రి, ఇప్పుడు సీఎం ముఖ్యమంత్రి, అట్లానే గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వీళ్ళందరూ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూస్ను బిట్స్గా చేసి అందులో వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేశాను. ఏది ఢిల్లీ లిక్కర్ కేసులో ఏం జరిగింది, దాని మీద తమ బీజేపీ వాళ్ళు ఎట్లా వేధిస్తున్నారు అని దాని మీద చెప్పిండ్రు. అది చూడలేని అయితే కానీ అది రిలీజ్ కాకుండా ఆపిండ్రు అనేది ఒకటి. ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయి కనుక దీన్ని ప్రదర్శించడానికి వీలు లేదు అని చెప్పి పోలీసులు ఆపారు. అందులో ఒక చిన్న లీగల్ పాయింట్ తప్ప మిగతాది ఏం లేదు. ఆ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ అన్నదానిలో పోలీసులు అన్నదానిలో ఆ కేసు గురించి బహిరంగంగా ఎక్కడ మాట్లాడొద్దు అని ఉన్నది కనుక వీళ్ళ బెయిల్ నిబంధనల్లో ఉన్నది కనుక అని తర్వాత చెప్తున్నారు. మొదలు ఆపడం మాత్రం కేవలం ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయి కనుక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు దీన్ని ప్రదర్శించడానికి వీలేదన్నారు. కానీ అటుపక్క ఇటుపక్క మిగతా వీడియోలు హల్చల్ చేస్తున్నాయి కదా. అతిషి తండ్రి గురించి మాట్లాడినా, అతిషి కుటుంబం గురించి మాట్లాడిన వీడియో బీజేపీ వాళ్ళు మాట్లాడింది, దుర్మార్గంగా మాట్లాడింది ఇంకా వీడియో నడుస్తూనే ఉన్నది. అట్లానే ఒకరి మీద ఒకరు మిగతా వీడియోలు బహిరంగంగా, ముఖ్యంగా బీజేపీని, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మూడింటి మధ్యన పోటీ ఉంది కనుక ద్విముఖ పోటీగా మారుతుంది అని అంటున్నాను. బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటుంది. కానీ కాంగ్రెస్ కూడా సందడిలో సడమి అన్నట్టు తన సందడి తాను చేస్తున్నది. ఈ 3 పార్టీలు కాకుండా బీఎస్పీ కూడా పోటీ చేస్తుంది 69 సీట్లకు ఉన్న 70లో. మిగతా కాంగ్రెస్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ 70కి 70 చేస్తుంది. ఒక బీజేపీ మిత్రపక్షాలు 2 సీట్లు తాను చేస్తున్నది, మిగతా సీట్లకు 68 సీట్లకు చేస్తుంది. కానీ ద్విముఖ పోటీ ఉంటుంది, త్రిముఖ పోటీ కాదు. కాంగ్రెస్ మధ్యలో అడకతలో పొగచక్కగా పోతుంది అని అంటున్నారు కనుక తర్వాత సంగతి. కానీ వాళ్ళందరి వీడియోలు చలామణి అవుతున్నాయి. పెద్ద ఎత్తున ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, ఒక రాళ్ళు విసురుతున్నారు. చాలా ఒక రకంగా చెప్పాలంటే హింసాత్మకంగా మారుతున్నాయి కొన్ని సంఘటనలు చూస్తున్నాం ఢిల్లీలో. కానీ ఇప్పుడు ఈ వీడియోల విషయానికి వస్తే ఒక మౌలికమైన ప్రశ్న వస్తుందంటే వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి నష్టం ఏముంది అనే సమస్య వస్తుంది. బీజేపీ వాళ్ళకి ఏంటంటే అందులో వాస్తవాలను వీళ్ళు చెప్పింది కనుక కొంచెం ప్రజల్లోకి పోతుందేమో, ఇప్పుడు పోవద్దని అనుకుంటున్నారు. కరెక్టే కదా. కనుక వాళ్ళ ప్లాన్ వాళ్ళకు ఉంటుంది. కానీ గతంలో చూసుకుంటే ఎన్నికలకు ముందు కానీ ఎన్నికలప్పుడు కానీ మరి కాశ్మీర్ ఫైల్స్ నుంచి మొదలుకొని, అట్లాగే రజాకార్ ఫైల్స్ నుంచి మొదలుకొని, మన కేరళ స్టోరీ చూసుకుంటే ఇట్లా చాలా సబర్మతి మీద ఇప్పుడు ఒక 5-6 సినిమాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆఖరికి మణిపూర్ దాని మీద వస్తుంది ఒక సినిమా. ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ఇవన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్న సందర్భంలో అప్పటి పాత గాయాలను మళ్ళీ రేపిండ్రు అనే సందర్భంలో అన్న వాస్తవాలు ఉన్నాయా లేవా తర్వాత సంగతి. పాత గాయాలను రేపిండ్రు అనే ఉద్దేశంగా వీటిని ప్రధానమంత్రి దాన్ని అంగీకరించడం, ప్రధానమంత్రి దాన్ని ప్రమోట్ చేయడం, తర్వాత సినిమా థియేటర్లలో దానికి రాయితీలు ఇవ్వడం, ఇప్పుడు నేను చెప్పిన సినిమాలన్నిటికీ రాయితీలు ఇవ్వడం, ఇవన్నిటి వల్ల ఏమైందంటే బీజేపీ తలుచుకుంటే వాళ్ళ సినిమాలు ఏమో రిలీజ్ అవుతాయి, వాళ్ళకు అనుకూలంగా ఉన్న సినిమాలు, కనీసం కొంచెం డాక్యుమెంటరీ కూడా రిలీజ్ చేయనిస్తలేరు మమ్మల్ని అని ఒక మాట ఆమ్ ఆద్మీ పార్టీ చాలా గట్టిగా చెప్తుంది. ఎవరైనా సరే దాన్ని బ్యాన్ చేయకముందే దీన్ని చూద్దామనే ఆలోచన కూడా కొందరికి వస్తుంది. ఇప్పటికే ఒక మీడియా సంస్థ ఒక యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు ఏం చేశారంటే, పెద్ద మీడియా సంస్థ కూడా కాదు, ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటున్న వాళ్ళు ఇది నిషేధించకముందే చూడండి అని చెప్పి ఆ వీడియోను కూడా ఇప్పటికీ అప్లోడ్ చేశారని తెలుస్తున్నది. మరి వాళ్ళ మీద కేసు పెడతారా ఏం చేస్తారో తర్వాత సంగతి. కానీ ప్రజలకు వచ్చేసింది. దాన్ని ఒకసారి బయటకు వచ్చిన తర్వాత అది ఆపడం ఎవరి తరం కాదు. ఒకసారి చేతులు మారిన తర్వాత, ఒకసారి సెల్ ఫోన్లలో ఒకరినొకరు పంపించుకున్న తర్వాత అది వేరేగా ఉండొద్దని నేను అనుకుంటున్నాను. నెంబర్ 1. రెండోది కూడా ఏమవుతుందంటే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఘోష పెడుతుంది. ఏమనంటే మమ్మల్ని బీజేపీ వాళ్ళు చూసినరా ఇట్లా అని. అంటే ఒక రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు 2 సానుభూతులు ఉన్నాయి. ఒకటేమో వీళ్ళని జైలుకు పంపించారనే సానుభూతి ఉంది ప్రజల్లో. అట్లానే విద్య ఆరోగ్యం విషయంలో కొంత మంచి పని చేసిరనే ఒక అభివృద్ధి విషయంలో మంచి పని చేసిరని ఒకటి ఉన్నది. కానీ ఇప్పటిదాకా గత 15 ఏళ్ళుగా ఆల్మోస్ట్ 12 ఏళ్ళుగా ఆమ్ ఆద్మీ పార్టీని ఆదరిస్తున్న ప్రజలు
మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీని ఆదరించకుండా ఉండాలంటే లిక్కర్ కుంభకోణంలో జరిగింది, చాలా పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగింది అని చెప్పి ఆరోపించి కేసులు పెట్టింది, జైలుకు పంపింది. అట్లా ఆ రకంగా కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి కేజ్రీవాల్ కాదు అని వాళ్ళు డిఫెన్స్లో పడే పరిస్థితి తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి అభ్యర్థి నేను కాదు అని చెప్పి స్పష్టంగా కేజ్రీవాల్ ప్రకటించారు. సరే రేపు పొద్దున ఎమ్మెల్యేలు ఎన్నుకున్న వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారని ఎవరైనా ప్రజాస్వామ్య సూత్రాలు వల్లిస్తారు, కానీ ప్రజాస్వామ్య సూత్రాలు వల్లించకనే ముందే మా ముఖ్యమంత్రి ఎవరు, మీ ముఖ్యమంత్రి ఎవరు, మా ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మీ ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పి పోస్టులు వేశారు. ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు నిష్పక్షపాతంగా మాట్లాడుకోదలుచుకుంటే ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు బీజేపీకి కాంగ్రెస్కు ఒక ప్రశ్న వేసుకుంటూ మా ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మీ ముఖ్యమంత్రి ఎవరు అని పోస్టర్లు వేశారు, అదే ఢిల్లీ కేంద్రంగా. కనుక ఇప్పుడు ఏమైంది, డిఫెన్స్లో పడిపోయిన తర్వాత మా ముఖ్యమంత్రి అభ్యర్థి కేజ్రీవాల్ కాదు అని కేజ్రీవాలే ప్రకటించుకునే పరిస్థితి వచ్చింది. అందుకని ఒక్కోసారి తొందరపడితే ఏం జరుగుతుందో చూస్తున్నాం మనం. కనుక ఇవాళ అన్బ్రేకబుల్కు బ్రేక్ పడ్డాయా అంటే పడ్డాయి. కానీ మొదట్లో పోలీసులు ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని అభ్యంతరం చెప్పిండ్రో అది మార్చి ఇప్పుడు ఏమంటున్నారంటే ఏదైతే కోర్టు ఆదేశాల మేరకు మీకు బెయిల్ ఇచ్చినప్పుడు ఈ కేసు గురించి మీరు బహిరంగంగా మాట్లాడొద్దన్నారు కనుక దీన్ని ఎన్నికల ప్రచారం వాడుకోవడానికి డాక్యుమెంటరీ లాగా విడుదల చేయడం కరెక్ట్ కాదని అంటున్నామని చెప్పి దాన్ని నిరోధిస్తున్నారు. బీజేపీ మీద ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నది. అట్లాగే పరస్పరం వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటున్నారు, వ్యక్తిగత విమర్శించుకుంటున్నారు. చివరికి వాళ్ళ కుటుంబ వ్యవహారాలు జోక్యం చేసుకుని కుటుంబ వ్యవహారాలను కూడా బజార్న పడేస్తుంటే అతిశయేతి ఏడ్చింది. అట్లాగే ఇటుపక్క బీజేపీ వాళ్ళ నాయకులు కొంచెం దూకుడుగా అంటే మొత్తం కేజ్రీవాల్ను లేకుంటే ఆయన పార్టీలో ఉన్న మనుషులను బాగా డిమోరల్ చేస్తూ ప్రజల్లో డీఫేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆ వివాదం ఉన్నది. సరే కాంగ్రెస్ కూడా తక్కువేంది లేదు. ఇటు కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ రెండు టార్గెట్ చేస్తున్నది. ఈ రెండు టార్గెట్ చేసే క్రమంలో బీజేపీ ఓట్లు పోలరైజ్ అయినాయి, అట్లాగే ఉంటాయి. కానీ కాంగ్రెస్ ఎవరిని పోలరైజ్ చేస్తుంది, ఏ ఓట్లను తీసుకుంటుంది అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లనే తీసుకుంటుంది. కనుక ముఖ్యంగా 20 నియోజకవర్గాల్లో ముస్లిం ప్రాంతం ఉంది కనుక ముస్లిం ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. ఆ 20 కాకుండా కూడా ఇంకా కొన్ని నియోజకవర్గాల ప్రభావం చూపెడతారు అంటున్నారు. కనుక ఈ 20 నియోజకవర్గాల్లో ముస్లిం ప్రభావాలు ఏమన్న దానిలో కాంగ్రెస్ కనుక ఓట్లు చీలిస్తే అక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది. కనుక కాంగ్రెస్ ఓ రకంగా బీజేపీకి మద్దతు చేస్తుందా, బీజేపీకి సహాయపడుతుందా ఆమ్ ఆద్మీ పార్టీ మీద కోపంతోనే వచ్చేట. ఎందుకంటే కూటమి నుంచి విడిపోయారు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి దూరం చేశారు. కనుక ఇవాళ కూటమిలో లేని ఆమ్ ఆద్మీ పార్టీని ఓడిస్తేనే మేము చెడగొట్టడంలో బాగుపరచకుండా చెడగొట్టే విషయంలో మేము ముందుంటామని కాంగ్రెస్ అనుకుంటుందా అనే విమర్శ కూడా వస్తున్నది. దానివల్ల ఇప్పుడు సెక్యులర్ ఓట్లు లేకుంటే ముఖ్యంగా ముస్లిం కరడుగట్టిన ముస్లిం ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీ పడతాయా, కాంగ్రెస్ పడతాయా, దీన్ని బట్టి రిజల్ట్ ఆధారపడి ఉంటుంది అనుకోవచ్చు. సరే ఇంకా 10 రోజులు ఉంది కనుక ప్రచారంలో ఏమైనా జరగవచ్చు, ఏదైనా మార్పులు జరగవచ్చు. అప్పటిదాకా వేచి చూద్దాం. అన్బ్రేకబుల్కు మాత్రం బ్రేక్ పడింది అని మనం చెప్పుకోవచ్చు. నమస్కారం.